హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్ స్పెషల్ వీడియో గోంగూర చికెన్ అండి. ఎప్పుడు చేసే చికెన్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేద్దామని చెప్పి డిఫరెంట్గా గోంగూర చికెన్ ట్రై చేసాము. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ గోంగూరని కొంచెం ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నానండి. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి బాయిల్ చేసేసాను. ఇప్పుడు అది మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మనం గోంగూర ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ చేయకండి, మరి చేదెక్కిపోతుంది. సో ఇది బాయిల్ చేసుకుని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టండి సన్నగా. అవి యాడ్ చేసుకుంటున్నాను. అవి యాడ్ చేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఒక 4 వేసాను. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసేసుకొని ఒకసారితో మిక్స్ చేసుకుందాము. మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఆనియన్ అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మనం చికెన్ని ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఎప్పుడు తినే రొటీన్ చికెన్ దానికంటే ఇది ఇట్లా చాలా బాగుంటుందండి. మనం దీన్ని రైస్లో కానీ బగారా రైస్, చపాతీ ఏదైనా ఇష్టం అండి, చాయిస్. కానీ చాలా బాగుంటుంది రెసిపీ అయితే. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తానండి, ఎందుకంటే గోంగూర కూడా పసుపు వేసాం కాబట్టి. ఒక 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని ఒకసారితో మిక్స్ చేసుకోవాలి. మనకి అల్లం పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలండి. వేయించుకొని ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ధనియాల పొడి ఒక 1 స్పూన్ వరకు వేస్తున్నాను. అండ్ కారం ఒక 1 స్పూన్ అండి. మీ ఇంట్లో ఎవరైనా స్పైసీ ఎక్కువ తింటాం అనుకుంటే వాళ్ళకు 2 స్పూన్స్ యాడ్ చేసుకొని కొంచెం అంతా జీలకర్ర పొడి అండి ఇవి వేసేసుకొని ఇది మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని, అది కూడా వేసేసుకొని మొత్తం అంతా కడిగి పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనము ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీంతో గోంగూర పేస్ట్ తీసుకున్నాము, దాంతోనే అదే గిన్నెతో వాటర్ యాడ్ చేసేసాను. వాటర్ వేసుకొని కొంచెం మనం బాయిలింగ్ అవ్వాలి. అయిన తర్వాత మనం ఆల్రెడీ నేను చికెన్ అయితే పసుపు ఉప్పు వేసి మంచి కడిగి పెట్టేసుకున్నానండి. క్వాంటిటీ మొత్తం ఇప్పుడు నేను 1/2 kg చికెన్కి అండి. మీరు కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే మీరు డబుల్ క్వాంటిటీ యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు చికెన్ అంతా మనకి గోంగూర బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మొత్తం చికెన్ అంతా యాడ్ చేసేసుకొని మనము మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టేసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మనకి చికెన్ కూడా ఉడకాలి కదా, సో అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ వరకు ఒక మూత పెట్టేశాను. చూడండి, ఇప్పుడు 10 మినిట్స్ అయితే మూత తీసి చూస్తే మనకి ఇంకా కుక్ అవ్వలేదండి. ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేస్తానండి. మనకి 15 మినిట్స్లో మనకి చికెన్ అనేది కుక్ అయిపోయిందండి. మనకి చికెన్ కర్రీ గోంగూర చికెన్ ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. నా గోంగూర చికెన్ చేయడానికి నాకైతే 25 మినిట్స్ పట్టింది టైం అయితే. సో మన 25 మినిట్స్లో టేస్ట్ అయిన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది, ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చుతుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.